ఏపీలో పోలింగ్ ముగిసిన హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అదే విధమైన హింస, అదే 144 సెక్షన్ కొన్ని ప్రాంతాల్లో అయితే కొనసాగుతూ ఉంది. వీటి నేపథ్యంలో ఏపీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భద్రతను ఉన్నట్టుండి ఒక్కసారిగా కేంద్రం పెంచింది. ఎందుకు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుకి ఇంత భద్రతను ఏర్పాటు చేశారు అనే అంశానికి సంబంధించి చాలా ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రాణానికి ముప్పు ఉన్నట్టుగా కేంద్రం వద్ద సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడికి 24 మంది ఎస్పీజీ కమాండోలను కేటాయించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ 24 మంది ఎస్పీజీ కమాండోలు 3 షిఫ్టుల్లో చంద్రబాబు నాయుడికి భద్రతను కల్పిస్తూ ఉన్నారు. మొత్తం 12/12 రూపంలో 3 షిఫ్టుల్లో ఈ ఎస్పీజీ కమాండోలు భద్రతను అయితే కల్పిస్తూ ఉన్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పర్యటిస్తున్నారో అక్కడ కూడా ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు ఆదిత్యనాథ్ యోగి భద్రతను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు రాజ్నాథ్ సింగ్ భద్రతను కూడా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు భద్రతను పెంచడం వెనుకట్ల ఎటువంటి కారణాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా చాలా విస్తృతమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ కూడా 24 మంది ఎస్పీజీ కమాండోలు అయితే భద్రతను కల్పిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు ఎక్కడికి పోతున్నా కానీ అక్కడ ప్రత్యేకమైన భద్రత, ప్రత్యేకమైన తనిఖీలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలింగ్ తర్వాత ఏపీ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, పల్నాడు ప్రాంతాల్లో కావచ్చు హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు భద్రతను పెంచడం వెనుకాతల కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి నివేదిక ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తిగా మారిందనే చెప్పుకోవాలి. మన వద్ద ఉన్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు ప్రాణానికి ముప్పున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఒక ఇంటెలిజెన్స్ నివేదిక అయితే స్పష్టంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా భద్రతను పెంచినట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. ఈ భద్రత పెంపు నిన్నటి నుంచి కూడా అమల్లో ఉంది. దాదాపుగా 24 మంది ఎస్పీజీ కమాండోలు చంద్రబాబు నాయుడు నివాసం వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న భద్రతను కొనసాగిస్తూనే అదనపు భద్రతను అయితే ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నామమాత్రంగా తనిఖీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేవి అక్కడికి వెళ్ళి ప్రత్యేక తనిఖీలు చేపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రయాణించే దారి ఏదైతే ఉంటుందో విజయవాడ ఎయిర్పోర్ట్కి కరకట్ట ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత భద్రతను అయితే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నిన్న సడన్గా ఒక్కసారిగా కేంద్రం నుంచి బలగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు చేరుకున్నాయి. అక్కడ భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఈ పరిణామంతో టీడీపీలో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. తమ అధినేతకి ఏమైనా ప్రాణాపాయం ఉందా, అందులో భాగంగానే ఇలా భద్రతను పెంచారనే అంశానికి సంబంధించి కూడా పార్టీలో విస్తృతమైన చర్చ అయితే జరుగుతుంది. చూడాలి చంద్రబాబు నాయుడు భద్రత పెంపుకు సంబంధించి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. అయితే కేంద్రం వద్ద అయితే స్పష్టమైన రిపోర్ట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రాణానికి ముప్పు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లను కల్పించినట్టుగా మన వద్ద సమాచారం ఉంది.